కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, రాజు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. వాళ్ళే చెప్పాలి మనకు ఏం చేయాలని. సరిపోతుందా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ. మన వీరులకు జోహార్, జోహార్, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. హలో హలో అన్న, జై తెలంగాణ. మేడం మీ పేరు, మనసు పేరు ఏంది? సింపుల్గా ఉంటాడు డాక్టర్ సార్. ఉన్నారు దీక్షా ప్లస్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలో జయ
కవికాయక వైతాళిక ధరలా మందిరాలు జాతిని జాతుల పరచి జీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే నూతనం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా ఉన్నప్పుడు నేను ఉపాధ్యక్షులుగా పనిచేసిన 2005లో మన తెలంగాణ కోసం ఉద్యమం ఆ సందర్భంలో మన తెలంగాణ బంద్ ప్రకటిస్తే అప్పుడు నేను జగిత్యాల బస్టాండ్లో బస్సులు నడుస్తున్నాయి. మన బస్సులు కూడా బంద్ అని చెప్పి అప్పుడు చెప్పినాను. నడుపుతుంటే నేను బస్ అద్దాలు పడగొట్టినాను. అప్పుడు పడగొడితే నన్ను దొరకబట్టి పోలీసులు నన్ను కేసు బుక్ చేసి జైల్లో వేసింది. 10 వేలు ఇచ్చి గడికి తీసుకొచ్చింది. 4 సంవత్సరాలు నేను కోరుకుంటూ తిరిగినాను. జై తెలంగాణ. ఇంకా నెక్స్ట్ నేటి దీక్ష దివస్ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు, పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు, అయ్యూరు రాజేష్ గారు, సౌల భీమన్న గారు, ఈ వేదికను అలంకరించినటువంటి మా పార్టీ నాయకులకు, విచ్చేసినటువంటి మా కార్యకర్తలందరికీ దీక్ష దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను రామడు రాజ్యంలో పనిచేసిన 2004లో నేను కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేసింది. 2005లో విద్యాసంఘం వెలుగటూరు మండల అధ్యక్షునిగా పనిచేసిన. 2007 ధర్మపురి నియోజకవర్గ టీఆర్ఎస్ అధ్యక్షునిగా పనిచేసిన. 14లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకేమైనా మాట్లాడేవారు? ఇక వీరేంద్ర సార్ గారు లాస్ట్ శివకేశవ బాబు ఒక నిమిషం మాట్లాడు. ఫస్ట్ నిమిషం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వేదికను అందించిన మా అధ్యక్షుల వారికి, అలాగే సంజయన్న గారికి, వసంతక్క గారికి, బాబరెడ్డి గారి సారు మనకు పోరాట స్ఫూర్తిని నేర్పారు. ఆ విధంగా పోరాట స్ఫూర్తి ఉంది కాబట్టి తెలంగాణ వచ్చింది. ఈరోజు అందరూ మనం ఇక్కడ ఉన్నాం. ఆ తెలంగాణ వచ్చినందుకే మనం ఈరోజు తెలంగాణ ప్రజలుగా గుర్తింపబడ్డాం. తెలంగాణ అంటే భారతదేశంలోనే ఈరోజు జరిగిన అభివృద్ధి పరంగా కూడా తెలంగాణలో చెప్పుకోవడానికి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక వరల్డ్ రికార్డ్ లో చరిత్ర సృష్టింపబడిన ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం. అటువంటి కాళేశ్వరం మీద కుట్రలు చేసి మనం దేనితోటైతే గెలుస్తాం అనుకున్నామో దాన్ని మన మీద అసత్య ప్రచారం చేసి మనను కుట్రలతో ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉండేలాగా చేశారు. నాటి ఆంధ్ర పాలకుల దోపిడీని చూపించే కేసీఆర్ గారు తెలంగాణ అవకాశం ఎంత అవసరం ఉందో అని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఏర్పాటు దిశగా మనందరిలో స్ఫూర్తి నింపి 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చారు. అయినా ఈ రోజు సేమ్ వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించారు. ఆయన చెప్పిన విధంగానే తెలంగాణ రెవెన్యూ మరకుంటే ఏమైనా అద్భుతాలు చేయొచ్చు మొత్తం చెప్పాడు. వివరాలు తెలియకుండా మన సంజయ్ ఎమ్మెల్యే, యువ ఎమ్మెల్యే ఆయన మాట్లాడాల్సింది. అయితే ఈరోజు చరిత్రాత్మక దినం. ఎప్పుడు ఏం చెప్పినా ఎవరో కాంగ్రెస్ మాట్లాడాడు, వాళ్ళు ఇట్లా మాట్లాడాలని పక్కన పెడితే ఈరోజు గాంధీజీ తర్వాత అంత అహింసా పద్ధతిలో భారతదేశంలో ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉద్యమాలు కూడా ఏమాత్రం
హింస లేకుండా చేసిన ఘనత మన కేసీఆర్ గారికి అందులో సందేహం లేదు. అయితే వారి గురించి ఇంకా చెప్పాలంటే అది చిన్ననాటి మిత్రుడు, నేను కాశీపురంలో కూడా ఇద్దరు రూమ్మేట్స్ చదువుకున్న మిత్రుడు. ఆయనకి ఎందుకో అప్పటి నుంచి ఒక దృఢమైన దీక్ష, మనం ఖచ్చితంగా తెలంగాణ సాధించాలని. అప్పటికి 69 అయిపోయింది, మేము 77, 78 సన్నప్పుడు అని చెప్పేది. ఆయనకు అమెరికా నుంచి ఎలా వచ్చింది, ఆస్ట్రేలియా వచ్చింది, వీళ్ళు ఆరాలని మామ మేనమామ అయితే నామన్న జడ్జి, నేను ఆయన ముగ్గురు రూపేసినప్పుడు చదువుకున్నప్పుడు ఆ రాత్రి కూడా కరెక్ట్గా డిస్కస్ చేసేది. అది నీకు రాత్రికి రాత్రి వస్తుందా, నువ్వు పడుకో, మన సినిమా కలిసి వాళ్ళ రెండో ఒకటేంటంటే కూడా మాట్లాడేవాడు. అంతా కట్టిన ఒక దీక్ష పరంగా ఉండేది. 69 వాళ్ళు కూడా ఆ తర్వాత ఇబ్బందులు వచ్చినాయి. ఏ రకంగా ఉద్యమాలు చేసి, ఏ రకంగా రాజీనామా చేసి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చేసి ఉద్యోగాలు రూపొందించిందో మీకు తెలుసు. అప్పుడు తెలంగాణ దీక్ష దివస్ వచ్చే రోజు 29 నవంబర్ నేను అనుకోకుండా అమెరికా వెళ్ళి మా అమ్మాయి డెలివరీ ఉంటే అయితే దీక్ష ఉంటాడు నేను సెలెక్ట్ అయ్యాయి. ఆ వెళ్ళాలి మేమందరం అమెరికాలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాషింగ్టన్ DC రాజధాని దాని నిజంగా వాసే వైట్ హౌస్ కూడా చాలామంది ధనాయకం జరిగింది. ఇక్కడి వాళ్ళందరూ అక్కడ ఆటోమేటిక్ వచ్చి ఆ రకంగా ధర్నా చేశారు. ఆ తర్వాత వెంటనే వచ్చి వారు ఈ నిరాహార దీక్ష ఏదైతే నిమ్స్ హాస్పిటల్లో దానికి అక్కడ చేరడం జరిగింది. అయితే ఆ దీక్ష లేకపోతే, ఆ మలుపు జరగకపోతే ఈ రోజు తెలంగాణ వచ్చేది కదన్న విషయాన్ని స్పష్టంగా చెప్తాను. ఒక విషయం అయితే ఈ చాలా జనం ఒక రహస్యం ఉంది. ఈ రోజు అతను దీక్ష పెట్టిన తెలంగాణ ఒక పెద్ద గొడవ 29 మనం ఎందుకు జరుపుకుంటాం? కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ సైన్యం మాత్రమే నవంబర్ 29 జరుపుకుంటాయి. కానీ కేవలం మనం జరుపుకునే పండుగ కాదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా జరుపుకోవాల్సినటువంటి పండుగ దీక్ష దివాస్. ఎందుకంటే ఇవాళ ఒక చరిత్రను టర్న్ చేసి చరిత్రను మలుపు తిప్పిన రోజుగా మనం భావిస్తాం. కేవలం TRS లో ఉన్న వాళ్ళకే కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే కూడా కేసీఆర్ దీక్షా దివాస్ చేపడితేనే ఇలా తెలంగాణ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి అయింది. దీక్షా దివాస్ లేకపోతే కేసీఆర్ మరి ఈ విధంగా నవంబర్ 29 రోజు తెలంగాణ తెచ్చులో సచ్చుడు అని గట్టి పట్టుదలతో లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా మాట్లాడతారు, PCC వాళ్ళు మాట్లాడతారు. PCC అధ్యక్షుడికి కూడా తెలంగాణ రాష్ట్ర PCC అధ్యక్షుడు అనే యొక్క పదవికి ముందట మహేష్ కుమార్ గౌడ్ గారికి ముందట ఏముంటుంది? తెలంగాణ రాష్ట్రాన్ని ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రం కోసమే ఇలా నవంబర్ 29 దీక్షా దివస్ జరుపుకుంటున్నాం. ఆ దీక్షతోటే ఇలా రాష్ట్రం సిద్ధించింది, నీకు అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది, పరాయి పాలన నుండి మనం విముక్తి చెందామని ఈ యొక్క మూర్ఖులకు మరి ఎప్పుడు అర్థమవుతుందో తెలుస్తుంది. రాజకీయం చేయడం ఇలా రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప పదవి, నాకు అత్యున్నతమైన పదవి మరి కేంద్ర మెడల్ వచ్చి ఇవాళ నవంబర్ 29 రోజు ప్రకటన చేయబడింది. కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా ఆ రేవంత్ రెడ్డికి లేదు ఇటువంటి చరిత్ర, ఇంకో మాట్లాడటం లేదు ఇంకో చరిత్ర, మరి ఇంకో విధంగా మత కులం చిచ్చు పెట్టే నాయకులు లేదు తెలంగాణలో. ఈ విధమైనటువంటి చరిత్ర కేవలం ఈ యొక్క గులాబీ కట్టుకున్న సైనికులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మన గ్రామాన వాటిన కూడా మన చరిత్రను తెలియజేయాలి. చెప్పుకున్నదే రాజ్యం, చెప్పకుండా వెళ్ళకపోయినట్టు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమంలో మీ అందరూ కూడా ఓపికగా వెచ్చించి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నా కూడా మీరందరూ కూడా ఇచ్చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక ప్రత్యేక పరిస్థితులలో మన కోసం మరి ఆ ఏజ్ కూడా కేసీఆర్ సార్ కన్నా పెద్దోడు మన కమలకున్న విద్యాసాగర్ సార్ అయినా కూడా ఆ వయసులో కూడా జైత్యాల నియోజకవర్గంలో నేను ఉండాలి, మరి అండగా ఉండాలి, ఒక తండ్రిగా ఉండాలని చెప్పేసి నిరంతరం మన కోసం ఉంటున్నటువంటి పెద్దలు విద్యాసాగర్ గారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి
ఆయన 10 రోజులు నిరాకరించ చేసిన 11 రోజులు అదృష్టం వశాత్తు దానికి ప్రత్యక్ష సాక్షి నేను. అప్పుడు నేను డాక్టర్ ఉంటున్నాను కాబట్టి వారు ఎప్పుడైతే ఖమ్మం నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిందో, ఖమ్మంలో లేకపోయి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత తను నిరాకరించ ఉన్నన్ని రోజులు రోజు పోయి హాస్పిటల్లో పోయి చూస్తుంది. కానీ ఆ పరిస్థితుల్లో అట్లాంటి మనిషి చేయబట్టి ఇవాళ మనం ఇవాళ 20 మంది కలిసి మనం మాట్లాడుకుంటున్నాం, గర్వంగా తెలంగాణ చెప్పుకుంటున్నాం. ఆ 10 రోజులు మీరు నమ్మరు, తనని చూసిన వాళ్ళు ఎవరైనా దగ్గర నుండి చూసిన వాళ్ళు మాత్రం ఆ బాధ చెప్పుకోలేని బాధ. పిల్లలు ఆ రోజు పాపం కేటీఆర్ గారు అక్కడ ఉన్న ప్రతి నిమిషం మా నాన్నగారి పరిస్థితి ఏంటని దాని పడే టెన్షన్ ఒక్కసారి ఆలోచించుకుంటేనే మీరు నమ్మరు. కానీ మాలాంటి యువకులకు ఆ రోజు మేము నేర్చుకున్న లెసన్ ఇవన్నీ ఇంత గొప్ప నాయకుడు, ఒక గొప్ప నాయకుడు చేసిన పని ఇవాళ చోట ఉన్న నాయకులు అందరూ మాట్లాడేవాళ్ళు అయిపోయారు కాబట్టి బాధ అవుతుంది. అప్పుడప్పుడు దగ్గర కూడా చూసినా కాబట్టి చాలా బాధ అవుతుంది. కానీ ఏం పర్వాలేదు, తను అనుకున్న తెలంగాణ సాధించి తను అనుకున్న తెలంగాణ నిర్మించారు. మన చరిత్ర మనం చెప్పుకుంటున్నారు పిల్లలకి, స్పెషల్లీ వాళ్ళకి పిల్లలకి ఇంటర్నెట్ వరల్డ్ అయిపోయింది. వాళ్ళకి ఇంటర్నెట్ ప్రపంచంలో ఏది చదివితే అదే చరిత్ర అనుకుంటున్నారు. సో మనము మన చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా మళ్ళీ ఒకసారి మనమే ఇప్పటి నుంచి దీక్ష పట్టుకోవాలి, మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావాలి అని చెప్పి దీక్ష పట్టుకొని ఇప్పటి నుంచి అందరం కూడా మళ్ళీ మన కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చే వరకు పోవాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ. చాలా విషయాలు, అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నుంచి కేసీఆర్ దశలో చెప్పి దీక్షా దివస్ అంటే రోజు రోజు చరిత్రలో మర్చిపోయినట్టుగా. ఎందుకంటే చరిత్ర అనేది ఉంటే, చరిత్ర రాసే వాళ్ళు ఉంటే, తెలంగాణ రాష్ట్రం వ్యవసాయించడం అంటే రాసే వ్యక్తి కేసీఆర్ చెప్పి నేను రాసే విధంగా ఇక్కడ పోరాటం చేసుకుంటున్న నాయకుడు కేసీఆర్ గారు. ఆయన నిశ్చయాలు ప్రాణాన్ని పెట్టి తెలంగాణ తీసుకున్న తర్వాత ఇలా ఎన్ని విధాల గురించి మనం తెలుసు. ప్రతి మనిషికి ఏది కావాలి, ప్రతి మనిషికి ఏది శ్రమ ఉంటుంది, ప్రతి కుటుంబానికి ఏదైతే ముందరకు చెప్పే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి పొద్దులు తీసుకునే నాయకులు మనం తీశారు. మరి ఈ జనాన్ని మనం మర్చిపోకుండా కూడా ఈ రోజు ఏదైతుందో తెలంగాణను మర్చిపోకుండా చరిత్రలో ఇంతకుముందు కూడా చెప్పిన భారతదేశ స్వతంత్రం వచ్చిందంటే అప్పుడు మహాత్మా గాంధీ అన్నాం, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి ఇవాళ వచ్చిందంటే తెలంగాణ వచ్చిందంటే చరిత్రలో ఉండే విధంగా కేసీఆర్ గారు చిరస్థాయిగా ఉండే విధంగా మనం ప్రజల తీసుకుపోయి ప్రజల దగ్గర పోయి ఇప్పుడు ఎవరైతే యువతున్నారో ఆనాడు చిన్నపిల్లలుగా ఉండి తెలంగాణ కాక వాళ్ళందరూ కూడా చరిత్రలు చెప్పి తెలంగాణ దీక్షా దివస్ ఏదైతుందో కేసీఆర్ దీక్షా దివస్ అందరూ కూడా మనసులో ఉండే ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు కూడా ఈ బ్రహ్మాండంగా తీసుకొని తెలంగాణ